ఇక జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారిని ఆయన అన్ని అనాలను అని అనేసాడు. ఆయన చరిత్ర మొత్తం చదివాడు. ఆయన ఎన్టీ రామారావుకి మోసం చేసింది, భాస్కర్ రావుకి మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఎదిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మోసి ఇంత పెద్ద నాయకుని చేసింది అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టి పెట్టి మరి పికనికి తీసుకున్నావు సంజయ్ కుమార్ని. నువ్వు సంజయ్ కుమార్ తీసుకుంటేనే కదా పంచాయతీ అంతా. నీకు కాంగ్రెస్ కార్యకర్తల మీద అంతగానం ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వు తీసుకున్నందుకే ఆ పెద్ద మనిషికి పంచాయతీ ఆడ. నీకు నమ్మకం లేకుండా నా పెద్ద మనిషి మీద. ఆయన పడే తిప్పలు పడ్డాడు కదా 40 ఏళ్ళు. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నిన్న కేసీఆర్ పక్కకున్నాడు. ఆ కేసీఆర్ గంట మాట్లాడిండు. ఒక్క మాట సంజయ్ కుమార్ అన్నాడా? నేను మొన్న కూడా చెప్పిన, నేను జగిత్యాల కొర్రట్లో పోయినప్పుడు చెప్పిన, మళ్ళా సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో కూతుడు, మళ్ళీ జీవన్ రెడ్డి మళ్ళీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్కే ఉంటుంది జీవన్ రెడ్డికి. ఒక్క మాట అనలే కేసీఆర్. వీళ్ళకి నీతి, ఎథిక్స్, నిజాయితీ ఏమీ లేదండి. కరప్షన్ ఎట్లా చేయాలి, పవర్లో ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ కరప్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ మీద చిత్తం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న మొన్న పేపర్లో చదివిన టీవీ గోళీలు కూడా లేవట. ఇంజక్షన్లకు పైసలు లేవు. మా ఇందూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. అందులోకి పోతే డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ వాళ్ళే ప్రైవేట్ కొమ్మని చెప్తారు. ఫీ రీయింబర్స్మెంట్లు లేవు, చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేవు, గ్రామాలలో నిధులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసలు లేవంటారు, డెవలప్మెంట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళిద్దరూ దొందే. ఒకడు లఫంగా అంటే ఇంకోటి నేను ఉట్టి లంగనే, వాడు లఫంగా ఉండే అని ఆయన అన్నాడు, ఆయన ఈయన అన్నాడు. ఇది తప్ప ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, ఒక పాలసీ లేదు. అరే వరి ఎక్కువైతే ఏందరో నాయన, జర అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి, పంట మార్పిడి మీద ఇన్సెంటివ్లు ఇవ్వండి, చిత్తం పెట్టండి. జీరో ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ బ్రదర్. ఖర్గే గారు రిటైర్ కావాలి. ఇక ఏమనుకోవద్దు, ఖర్గే గారు రిటైర్ కావాలి. ఆయన కొంచెం డాక్టర్ చూపించండి. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట వద్దంటే ప్రజలు ఓట్లేస్తున్నారండి. తెలంగాణలో వీఆర్ ఇంప్రూవింగ్. డెఫినెట్లీ వీ విల్ ఫార్మ్ నెక్స్ట్ గవర్నమెంట్ హియర్. ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫార్మ్. Last time we missed, next time we will not miss. And it is easy to form government here. Very easy to form government here. ये बहुत अच्छा प्रश्न पूछा आपने. ये तो सीबीआई को देके कितने कुछ महीने हुए. जगन सीएम था तो कोर्ट बुलाया उनको, उनके केसेस पे बुलाया ना, वो आगे जाते थे. रेवंत को 12 साल हो गए, वोट फॉर नोट केस में क्यों नहीं बुला रहा? रेवंत वोट फॉर नोट केस सीबीआई को क्यों नहीं दे रहा? 12 साल हो गए भाई. सीबीआई क्या करना है? सीबीआई जब भी जो करना है वो करेगा. कविता पे करे, कविता भी अरेस्ट. कविता के पीछे भी मीडिया
टीवी चैनल्स बहुत बोले कविता को नहीं करते, अरेस्ट नहीं करते, जब टाइम समय आया कर दिए। 12 साल हो गए। वोट फॉर नोट केस सीबीఐ అప్పచెప్పు రేవంత్ 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అప్పచెప్పలేదు. ఎందుకు అప్పచెప్పలేదు? నువ్వు కాళేశ్వరం సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పు? నువ్వు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి నువ్వు అదేదో కమిటీ వేసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు దొంగలు లంగాలు అని చెప్పి రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే టైంకి నువ్వు సిబిఐకి ఇచ్చినావు. నిన్ను బతికిస్తానికి వాడు పైసలు తీసుకున్నప్పుడు ఆ పైసలు నువ్వు వాపసు తీసుకున్నావు ఇంట్రెస్ట్ తోటి. అంతేనా? ఇదేనా మీ రాజకీయం? वोट फॉर नोट भाई साहब 12 साल हो गए, वो पूछो ना। सीआईडी के पास है वो కోర్టు పిలవాలి కదండి ఈయనని. ఎప్పుడు అయింది లాస్ట్ హియరింగ్? ఈయన ఏమన్నా बीजेपी को सीबीआई को क्या वास्ता है भाई साहब? हम डिमांड कर रहा हूँ ना, बीजेपी डिमांड कर रहा, दो सीबीआई को। अभी बीजेपी डिमांड कर रहा है। मेरी नहीं, आपकी है, जनता की है सीबीआई, मेरी थोड़ी है, बीजेपी की थोड़ी है। हाँ ఈ హరీష్ కేటీఆర్ ఢిల్లీకి ఏంటికి పోతారో మాకు తెలియదు. ఈయన ముఖ్యమంత్రి ప్రతివారం ఢిల్లీకి వస్తాడండి, ఏంటికి వస్తాడో తెలియదు. మళ్ళీ ఒకళ్ళిద్దరు చెప్తారు ఒక్కడే సెక్యూరిటీ లేకుండా కారు వేసుకొని పోతారట. ఏడుకో చిన్న కారు వేసుకొని పోతాడేమో వ్యాగనార్ లెక్క. ఈయన వస్తాడు, ఆ టీఆర్ఎస్ వాడు అంటాడు ఈయన బీజేపీ వాళ్ళని కలవనీకి వస్తుంది అంటాడు. ఆ పెద్ద కొట్టము హరీష్ వస్తాడు, ఆయన రాగానే బీజేపీని కలవనీకి వీళ్ళు వచ్చిందని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఆడేమో మా వాళ్ళు ఇద్దరు మా పెద్ద నాయకులు ఇద్దరు బెంగాల్ తమిళనాడులో బిజీగా ఉన్నారు. వీళ్ళకి టైం ఓడియాలి. వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి దేశాన్ని నడపాలి, పార్టీని పెంచాలి, ప్రభుత్వాలకు తేవాలి, వీళ్ళకి టైం ఇస్తారా అండి? ఇదే పనే ఇక. ఢిల్లీకి పోతే బీజేపీని కలవనీకి ఈయన ఢిల్లీకి, అందరు వచ్చి బీజేపీలో కలుగురు, పని అయిపోతుంది. నేను ఏబీ విపోయినా అని చెప్పుకుంటాడు కదా, వచ్చి కలువు కడగప్పుకో. నాకున్నది గౌరవం. మేము వాలంటీర్, మమ్మల్ని ఎవరు రమ్మని చెప్పలేదు, ఆమె వాలంటీర్. మాకు గౌరవం ఉంది కదా. ఎందుకు 8 మంది ఎంపీలో ఉన్నాము, 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, ఎందుకు లేదు గౌరవం? ఇద్దరు ఎంపీల మీద లేఖ రాసిరా. ఎవరు? ఏ లేఖ రాయలేదు, ఎవరు సంతకాలు పెట్టలేదు. నేను చిట్ చాట్ పెట్టలేదు. నేను 9 ఏళ్ళలో చిట్ చాట్ పెట్టలేదు. నేను వచ్చి రాజకీయాలకు వచ్చి 9 ఏళ్ళు అయింది. నేను నా జీవితంలో చిట్ చాట్ పెట్టలేదండి. ఏమైనా ఉంటుంది ఈ మైక్ ముందరనే ఉంటుంది, వాట్ ఎవర్ చాటింగ్ మైక్లోనే. అయినా అందులో ఏముందని నేను బూతులు మాట్లాడుతున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని 9 సంవత్సరాలు దీనికి మొత్తం ఒక బూతు మాట ఒక్కటి చూపెట్టారని, గద్ద ముక్కోని కూడా బూతు మాట అనలేదు నేను ఎన్నడు. ఇంకోటి, నేను పార్టీకి వ్యతిరేకంగా చేస్తే అనుకూలంగా కూడా చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అని ఏమైనా ఉన్నదా? నేనే వ్యతిరేకంగా చేస్తే అనుకూలంగా కూడా చేస్తలేడు అన్నట్టు. మరి నో చిట్ చాట్, నో లెటర్స్, నో ప్రేమ లేఖ. రేవంత్ రాసేటని సిబిఐ ఎగబడి చేస్తుందా? వాళ్ళకున్న కేసులన్నీ చేస్తారు, సీక్వెన్స్లో చేస్తారు. నువ్వు ఓట్ ఫర్ నోట్ చేయి సిబిఐకి. 12 years అవుతుంది.
నీకు ఏ సుప్రీంకోర్టు నీకు స్టే ఇవ్వలేదు నీ కేసు మీద. నువ్వు ఎందుకు పోతలేవు హియరింగ్లకి? ఎందుకు పిలుస్తలేరు నేను? ఫాస్ట్ ట్రాక్ ఎందుకు అవుతలేదు కేసు? అది సిబిఐకి. 10 ఏళ్ళు కేసీఆర్ ఉండగా ఎందుకు వేయలేదు? కాళేశ్వరం పక్కన పెట్టింది, సిబిఐ చేసే టైంలో చేస్తుంది. ఈ F1, ఈ సివిల్ సప్లై స్కామ్లు, ఇంకా చాలా స్కామ్లు అయినాయి కేసీఆర్ టైంలో. మిషన్ భగీరథ స్కాములు, లిక్కర్ స్కాములు, ఇదేంటి ఇది టానిక్ల స్కామ్లు అయితేనే రేవంత్ మస్తసాల అసెంబ్లీలో మాట్లాడాడు. గొర్రెల స్కాములు, గొర్రెల ట్రాన్స్పోర్టేషన్ స్కాములు, ఏమైంది? పేపర్ల లీకేజీలు, ఏమలా స్కూల్లో ఏబిసిడీలు చెప్పకపోతే కాలేజీకి పోయి చదువుకోమా అంటే ఏ కాలేజీ ఏబిసిడీ చెప్తే చెప్పురు నాకు. స్కూల్లో ఏబిసిడీలు చదవకపోతే కాలేజీ పోయి చదువుకోమా అన్నాడు. ఏ కాలేజీలో ఏబిసిడీ చెప్తారు చెప్పుడు? ఈయన హార్వర్డ్ ఇటు వేరు కదా మొన్న ఏబిసిడీ చదువుకొచ్చిందా? అరే సార్, సిబిఐ చేసే పనులు చేస్తలేదంటే కవిత జైలుకి పోయింది. అప్పుడు అట్లనే అన్నారు. అప్పుడు సిబిఐకి ఒకటే కేసు ఉన్నదా అండి? ఈయన అప్పచెప్పిండు, ఈయన ఇవ్వాల్సిన సామాగ్రి కూడా ఇవ్వాలి కదా, ఇచ్చిండా లేదా? కాళేశ్వరము కంటే సీనియర్ కేసు కదా, ఓట్ ఫర్ నోటు, అది ఎందుకు ఇస్తలేడు సిబిఐకి? దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మా కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. కలిసి రావాలని వేడుకున్నాము. వస్తే సంతోషము, లేకపోతే ప్రజలు నిర్ణయం చేస్తారు.